అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియో దేని గురించో ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ 'తండేల్' అనే ఒక మంచి స్టోరీతో వచ్చారు నాగ చైతన్య. వరుసగా 3 ఫ్లాప్స్ తర్వాత ఇంత మంచి హిట్ మూవీతో మంచి కంబ్యాక్‌నిచ్చారు. సో అయితే ఈ మూవీ డే 1లో ఎంత వసూళ్లు చేసింది, అలాగే థియేటర్స్ దగ్గర ఏ టాక్‌తో రన్ అవుతుంది, అసలు రన్ పూర్తయ్యే లోపు ఎంత వసూళ్లు చేస్తే మూవీ బ్లాక్ బస్టర్ అవుద్దో ఈ వీడియోలో చూద్దాం. నిజంగా వరుస 3 ఫ్లాప్స్ తర్వాత ఈ మూవీతో మంచి కంబ్యాక్‌నిచ్చారనే చెప్పాలి. 2021లో వచ్చిన లవ్ స్టోరీ మూవీతో సాయి పల్లవి ఆ నాగ్ చైతన్య గారు మంచి సూపర్ హిట్ అందించారు. సో మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ఈ 'తండేల్' అనే మంచి స్టోరీతో వచ్చి మరోసారి మరో సూపర్ హిట్ అందించారు. బట్ ఈసారి ఈ మూవీతో బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే. నిజంగా ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ అయిన మన స్టార్ హీరోస్ మూవీస్ తో రిలీజ్ చేసి ఉండుంటే ఖచ్చితంగా సంక్రాంతి విన్నర్ అయ్యుండేది. పైగా ఈ మూవీ స్టోరీ రియల్ గా జరిగిన స్టోరీ అంట. రియల్ లైఫ్ లో తండేల్ నాగ చైతన్య గారు అయితే రియల్ లైఫ్ లో తండల్ ఈ రామారావు గారు. ఇంకా మూవీ విషయానికి వస్తే స్టార్టింగే సాయి పల్లవి గారి ఎంట్రీతో మొదలైంది. ఇక అప్పటి నుంచి మూవీ ఎండ్ అయ్యేంత వరకు తన యాక్టింగ్ తో దుల్ల కొట్టేశారు. ముఖ్యంగా సాయి పల్లవి గారు గుజరాత్ కి వాళ్ళకి రావాల్సిన డబ్బు కోసం వెళ్లే సీన్ ఒకటి ఉంటుంది. నిజంగా అక్కడ ఆమె పర్ఫార్మెన్స్ చూస్తుంటే లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి. అలాగే మూవీ మొత్తానికి మాక్సిమం ఒకటే మ్యూజిక్ వినిపించింది. నాకు లాస్ట్ వరకు తెలియలేదు ఒకటే బీజిఎం మూవీ మొత్తం ఉంటే బోర్ కొట్టాలి కదా అని. బట్ నాకైతే మ్యూజిక్ విషయంలో ఎక్కడా బోర్ కొట్టినట్టు అనిపించలేదు. పైగా మ్యూజిక్ అందించింది డిఎస్పి గారు. ఇంక ఈయన ఉన్నారు కాబట్టి మ్యూజిక్ పరంగా చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. పుష్ప మూవీలో జాతర సీన్ ఉన్నట్టుగా సేమ్ అలాగే ఈ మూవీలో మహాశివరాత్రి పండక్కి హీరో హీరోయిన్ తో ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. లిటరల్లీ అక్కడ వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి పుష్పలో జాతర సీనే గుర్తొచ్చింది. అంత బాగా చేశారు. ఇక మన యువ సామ్రాట్ నాగ చైతన్య గురించి సెపరేట్ గా చెప్పాలి. దిస్ ఇస్ ద బెస్ట్ కంబ్యాక్ ఆఫ్ హిస్ కెరియర్. పైగా ఇలాంటి ఒక మంచి పర్ఫార్మెన్స్ చైతన్య అన్న కెరియర్ లో ఎక్కడా చూడలేదు. వీడు ఓవర్ గా చెప్తున్నాడు అనుకోకుండా ఒకసారి చూడండి, మీకే అర్థమవుద్ది మూవీ ఎలా ఉందని. నాగ చైతన్య అండ్ సాయి పల్లవి గారి లవ్ ట్రాక్ వచ్చినప్పుడల్లా మంచి మ్యూజిక్ తో మంచి ఫీల్ వచ్చింది. అలాగే మూవీలో ఉన్న ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ మరో ఎత్తు. ఇక హీరోతో పాటు వాళ్ళ జట్టుని పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేసి పాకిస్తాన్ జైల్లో పెడతారు. ఇక అక్కడి నుంచి అయితే మూవీ పీక్స్ లో ఉంటుంది. మన ఇండియన్ ఫ్లాగ్ గురించి చూపించడం, పాకిస్తాన్ పోలీసులు మన ఇండియన్స్ కి సపోర్ట్ చేయడం వంటి కొన్ని సీన్స్ అయితే టాప్ లో ఉంటాయి. ఇక ఓవరాల్ గా ఫీల్ లవ్ ట్రాక్ ని మత్స్యకారుల కష్టాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ప్రెజెంట్ ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతుంది. ఇక ఈ మూవీ డే 1లో వరల్డ్ వైడ్ గా 20,50,00,000 వసూలు చేయగా డే 2లో 12 కోట్లని వసూలు చేసింది. సో ఇలా ఈ 2 రోజుల్లో 32,50,00,000 వసూలు చేసి సూపర్ హిట్ గా రన్ అవుతుంది. ఇక ఈ డే 3లో 10 నుంచి 15 కోట్ల మధ్యలో వసూళ్లు రానున్నాయి. 80 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 2 డేస్ లో 30కి పైగా గ్రాస్ ని వసూలు చేసిందంటే పర్లేదు. సో చూసారు కదా ఈ తండేల్ 2 డేస్ కలెక్షన్స్ ఎంత అని. మరి కలెక్షన్స్ రోజువారీ తెలుసుకోవాలి అంటే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుని రెడీగా ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.